ఐక్యంతో ఒక బార్ కౌన్సిల్ మీద మీరు కంటెస్ట్ చేస్తే చేయండి. బార్ కౌన్సిల్ మనం ఒక ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కానీ మనం గెలవాలని చెప్పి ఊరికే ఒక రాయేసి బురద చల్లితే అది మన ఇన్స్టిట్యూషన్స్కే మనకు అవమానకరం. కాబట్టి అది తెలుసుకొని ఏదైనా తెలుసుకొని మాట్లాడడం మంచిది. మనం అడ్వకేట్స్ ఒక రాయేసి వదిలిపెట్టేసి మనము గెలవాలని చెప్పే ఉద్దేశంతో ఏదైతే చేస్తారో అది చాలా తప్పు. మన ఇన్స్టిట్యూషన్ మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత అనే ఉంది. ఇక పోతే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను లాస్ట్ టైం ఒక 2 ఓట్లతోని 26th మెంబర్గా మిగిలిపోయాను. నేను లాస్ట్ టైం మన బార్ కౌన్సిల్లో 25 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఒక 2 ఓట్లతో నేను 26 మెంబర్గా ఉండిపోవడం వల్ల వన్ ఆఫ్ ది మెంబర్ మన అర్నాథ్ రెడ్డి గారు రిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడము, అక్కడ జడ్జి కావడము, ఆ 26th మెంబర్ నేను 25th మెంబర్గా కావడము, బార్ కౌన్సిల్లో ఒక 3 years బ్యాక్ నేను ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి సమస్యలు, న్యాయవాదుల యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయి, తర్వాత మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి, మనం ఏ విధంగా పోరాటం చేయగలుగుతాము, మనం దీన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మేము క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ మనము ముందుకు ఏంటంటే డెత్ బెనిఫిట్స్ గురించి మేము ఆలోచన చేసి ఫస్ట్ డెత్ బెనిఫిట్స్ ఏదైతే మనం కలెక్ట్ చేసినామో అది 3 లక్షల రూపాయలు మాత్రమే డెత్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని 3 లక్షల నుంచి ఇమీడియట్ గా 4 లక్షలు మనం చేయడం జరిగింది. 4 లక్షలు కూడా సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లో 4 లక్షలు ఏదైతే ఉందో అది చాలా తక్కువ విషయం కాబట్టి, తక్కువ అమౌంట్ కాబట్టి దాన్ని 6 లక్షల నుంచి 6 లక్షల వరకు చేసినాం. 6 లక్షల ద్వారా మనము ఈరోజు మన తదనంతరం ఒక కుటుంబం, మన కుటుంబ సభ్యులు వీధిని పడకుండా మంచి జీవితం లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మనం అందరినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, 6 బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ అందరినీ కూడా పిలిచి ఈ విధంగా మనం డెత్ బెనిఫిట్స్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయగలుగుతామని చెప్పి ఉద్దేశంతో అందరిని పిలిచినప్పుడు అందరు కూడా యునానిమస్, ఒక 2-3 తప్ప మిగతా అందరు కూడా ఏకగ్రీవంగా నిర్ణయించడం ఏంటంటే వెల్ఫేర్ టికెట్ 100 రూపాయల నుంచి 250 రూపాయలు చేయండి, దాన్ని డెత్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ చేయమని చెప్తే ఆ యునానిమస్ డెసిషన్ తో పాటే మేము 250 రూపాయలు కలెక్ట్ చేసి వెల్ఫేర్ టికెట్ ని కలెక్ట్ చేసి టెంటేటివ్ గా 10 lakhs మాత్రమే పెట్టాం. ఇదేదైతే 10 lakhs అని చెప్తుందో అది టెంటేటివ్ మాత్రమే. ఎందుకంటే మనం ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచే 250 రూపీస్ కలెక్ట్ చేసినాం. ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత డెత్ బెనిఫిట్స్ మనం ఇవ్వగలుగుతాము, ఎన్ని క్లెయిమ్స్ వస్తుందో, ఎంత అమౌంట్ వస్తుందో, ఎంత అమౌంట్ పే చేస్తుందో తెలియదు. కాబట్టి దాన్ని క్లియర్ గా మనం 1 సంవత్సరం తర్వాత మిగతా రివ్యూ చేసి దాన్ని ఇంక్రీజ్ చేద్దామని చెప్పి టెంటేటివ్ మాత్రమే 10 lakhs ఫిక్స్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ 1 year అమౌంట్ అంతా కూడా క్యాల్కులేట్ చేసి రాబోయే రోజుల్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఇది టెంటేటివ్ మాత్రమే. దాంతో పాటు సోదరులారా, మనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంతకుముందు 2 lakhs ఉంది. 2 lakhs నుంచి 3 lakhs చేసినాం. ఇప్పుడు మనం ఏదైతే 250 రూపీస్ టికెట్ కలెక్ట్ చేస్తున్నామో వెల్ఫేర్ టికెట్, దాని మీద మనం 5 లక్షల రూపాయలు మన రిటైర్మెంట్ బెనిఫిట్ పెట్టినాం. దాన్ని అది కూడా సరిపోతుంది. మనము మన రిటైర్మెంట్ ఒక మంచి రిటైర్మెంట్ లీడ్ చేయాలంటే లైఫ్ 5 లక్షలు కాదు, 10 లక్షలు, 15 లక్షల రూపాయలు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ తోని మన ముందు జీవితం గడపాలని అనుకున్నప్పుడు దీన్ని మేము 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు తప్పకుండా చేస్తాం. ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీని అన్ని కూడా క్యాల్కులేట్ చేస్తాం. సోదరులారా, అడ్వకేట్స్ మీద భౌతిక దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. వామన్ రావు దంపతులు మర్డర్ చేసినారు. తర్వాత రంగారెడ్డి కోర్టులో 2 లేడీ అడ్వకేట్స్ ని తీసుకెళ్లి మర్డర్ చేశారు. తర్వాత మన ఇజ్రాయిల్ అడ్వకేట్ ని పట్టపగలు మర్డర్ చేసినారు. మల్లారెడ్డి గారిని మర్డర్ చేసినారు. భౌతిక దాడులు చేసినారు. 307 అటెంప్ట్ మర్డర్ చేసినారు. దీని అన్నిటికీ కూడా మనము రోడ్డు మీదకి వచ్చి బాయ్కాట్ చేసినాం. కానీ దీని మీద మేము గవర్నమెంట్, నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు
అంతకుముందు జరిగిందేమో నాకు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వచ్చినారు. ముఖ్యమంత్రి రాగానే మేము బార్ కౌన్సిల్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టైం ఇవ్వండి, మేము వచ్చి కలుస్తాము, న్యాయవాదుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకురావాలంటే మీ ప్రభుత్వ సహాయం అవసరం ఉందని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. రిప్రజెంట్ చేస్తే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు టైం ఇచ్చి మా సమస్యలను అన్ని కూడా విన్నారు. మేము ముందు ఫస్ట్ అడిగింది ఒకటే, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని చెప్పి, అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్ట్ కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి దాంట్లో మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ తదుపరిగానే ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి గారు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2024 డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి బార్ కౌన్సిల్ పంపించడం జరిగింది. ఒక చిన్న సర్జరీ చేయించుకుంటే 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. దీన్ని 5 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా అది జరుగుతుంది. అదే దాంతో పాటు చాలా మంది 2019లో 16,000 మంది అడ్వకేట్స్ మాత్రమే రోల్స్ లో ఉండే. ఇప్పుడు 2025లో 36,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఎవరికి కూడా లేవు. అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డ్స్ రావాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే 100 crores ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వము 100 కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్కి ఇచ్చింది. వారు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ఆ ట్రస్ట్ ద్వారానే చేయడం జరిగింది. ఇది బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఒక పార్లమెంట్ ద్వారా చట్టబద్ధమైన ద్వారా ఏర్పడింది కాబట్టి బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చూసేది కాబట్టి ఆ 100 కోట్లతో పాటు మిగతా అదనంగా ఇంకో 100 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 100 కోట్లు మిగతా 100 కోట్లు బార్ కౌన్సిల్ ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ఆల్ బార్ అసోసియేషన్స్ కి మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. నమస్కారం, నేను మీ గోకుల్ రామారావు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మెంబర్గా పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు సీరియల్ నంబర్ 115కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.